నమస్కారం. ఎప్పుడైనా గమనించారా? మనం ఒకచోట నుంచి ఇంకో చోటికి వెళ్లే విధానం మనం నివసించే ప్రదేశాన్ని బట్టి ఎలా మారిపోతుందో. రండి, ఈరోజు మనందరం కలిసి ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. విశాలమైన మైదానాల నుంచి లోతైన అడవుల వరకు మన ప్రయాణం మన గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం. మొదటగా అసలు రవాణా అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే మనుషుల్ని, వస్తువుల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు చేర్చడమే రవాణా. అది రోడ్డు మీద కావచ్చు, నీళ్లలో కావచ్చు, లేదా గాలిలో కూడా కావచ్చు. సరే, మన ఈ ప్రయాణాన్ని ఎక్కడ్నుంచి మొదలు పెడదాం? మనం ఎప్పుడూ ఉండే చోటునుంచే, అంటే భూమిపైనుంచి. విశాలమైన మైదానాల్లో మన ప్రయాణం ఎలా ఉంటుందో, అదే వంకరటింకర కొండల మీద ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఫ్లాట్గా ఉండే మైదాన ప్రాంతాల్లో మనకు బోలెడ్ ఆప్షన్లు. కార్లు, బస్సులు, సైకిళ్ళు, చివరికు ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు కూడా. కాని ఒక్కసారి కొండలవైపు వెళ్తే కథ మొత్తం మారిపోతుంది. అక్కడ పెద్ద పెద్ద రోడ్లుండో, కేవలం చిన్న చిన్న కాలిబాటలు మాత్రమే. అలాంటి చోట మనకు సాయం చేసేవి గాడిదలు, గుర్రాలు. మరింకా ఎత్తైన కొండలు దాటాలంటే ఇదిగో మనిషి కనిపెట్టిన ఒక సూపర్ ఐడియా, రోప్ వే. అరకు వెళ్లిన వాళ్లకు దీని ఎక్స్పీరియన్స్ తెలిసే ఉంటుంది. 2 కొండల మధ్య గాల్లో తేలిపోతున్నట్టు ప్రయాణించడం అద్భుతం కదా. సరే, ఇప్పటివరకు చూసింది ఒకెత్తు, ఇప్పుడు వెళ్లబోయేది ఇంకో ఎత్తు. ఇంకాస్త థ్రిల్లింగ్గా ఉండబోతోంది. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్లే ప్రాంతాల్లో అసలు రోడ్లే ఉండవు. అడవులు, ఎడారులు, మంచు. మరి ఇలాంటి క్లిష్టమైన ప్రదేశాల్లో ప్రజల ప్రయాణం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి, దట్టమైన అడవిలో జీవితం. రోడ్లు లేవు, ఏమీ లేవు. నల్లమల అడవుల్లో వాళ్లను చూస్తే తెలుస్తుంది, కిలోమీటర్లకు కిలోమీటర్లు నడవాల్సిందే. మరి ఏదైనా ఎమర్జెన్సీ అయితే, ఎవరైనా జబ్బు పడితే అప్పుడే వస్తుంది డోలీ. మనుషులే ఒక్కొక్కరినొకరు భుజాలపై మోసుకెళ్తారు. ఇది కేవలం ఒక ప్రయాణ సాధనం కాదు, అది వాళ్ల మధ్య ఉన్న బంధం, మానవత్వం. సరే, అడవిలోంచి బయటపడ్డాం. ఇప్పుడు కాలు పెడితే కాలిపోయే ఇసుక, ఇటు చూసినా ఎడారి. ఇక్కడ నీళ్లు లేవు, సరైన దారీ తెలీదు. మరి ఇక్కడ ప్రయాణం ఎలా? వాళ్లకు ఒకే ఒక్క నేస్తముంది. ఆ జంతువేంటో ఊహించగలరా? అవును, మీరనుకున్నది కరెక్టే. అదే ఒంటె. అందుకే దానికొక ముద్దు పేరు పెట్టారు, ఎడారి ఓడ అని. ఎందుకంటే ఇసుకలో అది బోడలాగే సాగిపోతుంది. రోజుల తరబడి నీళ్లు లేకుండా నడవగలదు. ఒంటె లేకపోతే ఎడారిలో జీవితాన్ని ఊహించుకోలేము కూడా. ఎడారిలోని వేడి నుంచి ఇప్పుడు మనం చలికి గడ్డకట్టే మంచు ప్రాంతాలకు వెళ్దాం. ఆర్కిటిక్ లాంటి చోట్లయితే కుక్కలు లాగే స్లెడ్జ్లు వాడతారు. మరి మన ఇండియాలో, హిమాలయాల్లో, అక్కడ మనకు యాక్ అని పిలిచే జడల బర్రెలు కనిపిస్తాయి. కొన్ని చోట్ల డోలీలు కూడా వాడతారు. చూడండి, ప్రదేశం మారింది, జంతువు మారింది, కానీ సమస్యకు దొరికిన సొల్యూషన్ మాత్రం దాదాపు ఒకేలా ఉంది కదా. ఓకే, భూమి మీద చాలా ప్రదేశాలు చూసాం. ఇప్పుడు కాస్త నీళ్లలోకి వెళ్దాం. మన దేశంలో నదులు, సరస్సులు అంటే కేవలం తాగడానికి నీళ్ళిచ్చేవే కాదు, అవి లక్షలాది మందికి రహదారులు కూడా. కాశ్మీర్లోని దాల్ లేక్లో ఆ షికారాలలో విహారం ఎంత బాగుంటుందో కదా. లేదా మన గోదావరి, కృష్ణానదుల్లో పడవ ప్రయాణం. దేశంలో ఎక్కడ నీళ్లుంటే అక్కడ పడవలుంటాయి. అవి వాళ్ల జీవితంలో ఒక భాగమైపోయాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే గోదావరి, కృష్ణా మధ్యలో లంక గ్రామాలు ఉంటాయి. ఈ ఊర్లకు రోడ్లుండవు తెలుసా. వాళ్లు బయటి ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే ఈ పడవలే ఆధారం. పుట్టీలు, పడవలు, ఫంటులు ఇవ్వే వాళ్ల బస్సులు, ఇవ్వే వాళ్ల కార్లు. అప్పటి డోలీల్నించి, ఎద్దుల బండల్నించి మనం చాలా ముందుకొచ్చేశాం. ఆధునిక ప్రపంచంలోకి అడుగుపెట్టాం. మరి మన ఫ్యూచర్ జర్నీ ఎలా ఉండబోతోంది? లుక్కేద్దామా? ఒకప్పుడు ఒక ఊరినుంచి ఇంకో ఊరికి వెళ్లాలంటే రోజులు పట్టేది. ఇప్పుడు గంటల్లో ప్రయాణమైపోతోంది. విశాఖపట్నం, గన్నవరం, రేణిగుంట, మన రాష్ట్రంలోని ఈ ఎయిర్పోర్ట్లు మనల్ని ప్రపంచంతో కలుపుతున్నాయి. ఇవి మన అభివృద్ధికి వేగాన్నిచ్చే ఇంజిన్ల లాంటివి. గాల్లోనే కాదు, నీళ్లల్లో కూడా మనం సూపర్ ఫాస్ట్. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం లాంటి పోర్టులు మన రాష్ట్రానికి వ్యాపారపరంగా గుండెకాయలాంటివి. ఇక్కడ నుంచే మన వస్తువులు ప్రపంచమంతా ప్రయాణిస్తాయి. ఇదంతా ప్రెజెంట్. మరి ఫ్యూచర్? సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్లు, నీటిమీద నడిచే కార్లు, మనుషుల్ని మోసుకెళ్లే డ్రోన్లు. ఇవన్నీ ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసినట్టుంది కదా.
కానీ ఇదే మన రియల్ ఫ్యూచర్ కాబోతోంది. మన ప్రయాణం చేసే విధానమే పూర్తిగా మారిపోబోతోంది. సో ఇదంతా చూశాక మనకేం అర్థమవుతుంది? మనం మాట్లాడే భాష, తినే తిండి, కట్టుకునే బట్టలు ఇవన్నీ మన చుట్టూ ఉన్న వాతావరణం బట్టే ఉంటాయి. ప్రయాణం కూడా అంతే. మనం వాడే వాహనాలు కేవలం మిషన్లు కాదు. అవి మన సంస్కృతికి, మన అవసరాలకి అద్దం పడతాయి. కొండల్లో డోలీ, ఎడారిలో వంటె, నదిలో పడవ, నగరంలో ఫ్లైట్. చూడ్డానికి ఎన్ని తేడాలు! మన పద్ధతులు వేరు, మన దారులు వేరు. కానీ ఈ తేడాల్లోనే ఒక అందమైన కనెక్షనుంది. అదే భిన్నత్వంలో ఏకత్వం. మనమంతా భారతీయులం. చివరగా ఒక్క ప్రశ్న. మన ప్రయాణ మార్గాలు వేరుగా ఉండొచ్చు, కాని మనందరి గమ్యం ఒకటే కాదా? అభివృద్ధి, సంతోషం, వీటికోసమే కదా మనందరి ప్రయాణం? ఒక్కసారి ఆలోచించండి.